హలో అండి. నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్‌ని, యూరో ఆంకాలజిస్ట్‌ని, రోబోటిక్ సర్జన్‌ని. నేను అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్స్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్‌లో పనిచేస్తాను. హలో అండి. మనం ఇవాళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రాత్రి ఏమి యూరినరీ సింప్టమ్స్ ఉంటాయి ఒకటి. రెండోది కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో మొదటి ప్రశ్న, ఇప్పుడు ఎవరికన్నా మూత్రం ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకు ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఉంటే రాత్రి ఏం సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, సో కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం ఏముంటుంది అంటే బాడీలో కిడ్నీలో మెయిన్ ఫంక్షన్ ఏమంటే ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అంటాం. ఫిల్టరేషన్ ఏంటంటే బ్లడ్లో ఉన్న కెమికల్స్ అన్ని బయటికి పంపించేసేయాలి. రెండోది ఏంటంటే బాడీకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ఉంచాలి బయటికి పోకుండా. సో ఇవి రెండు పనులు అవ్వవు కిడ్నీ ఫెయిల్యూర్లో. కిడ్నీ ఫెయిల్యూర్లో ఏమవుతాయి అంటే ఆ కెమికల్స్ అన్నీ ఏమో బాడీలో అక్యుములేట్ అవుతాయి. బాడీకి కావలసిన పదార్థాలు, ఎస్పెషల్లీ ప్రోటీన్ ఉన్నాయనుకోండి, అది మూత్రంలో వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతాయంటే రెండు సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు టాక్సిసిటీ వచ్చేసి, అంటే వాళ్ళకి దురద రావడము, ఏమన్నా సీరియస్గా ప్రాబ్లం ఉండదు, క్రియాటినిన్ పెరగడము, ఇవన్నీ ఏమంటే బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అవుతాయి. ఈ రెండో ప్రాబ్లం ఏమన్నాము అంటే హైపోప్రోటీనీమియా అంటాం. అంటే మూత్రంలో ప్రోటీన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నీళ్ళు అన్నది, ప్రోటీన్ ఏం చేస్తుందంటే వాటర్, బాడీలో వాటర్ని బ్లడ్లో ఉంచి బ్లడ్ వెసల్స్లో ఉంచుతుంది. ఒకవేళ ఆ ప్రోటీన్ తగ్గిందనుకోండి, ఈ నీళ్ళు అన్నవి బ్లడ్ వెసల్స్ వదిలేసి బ్లడ్ వెసల్స్ బయట ఉంటాయి. సో అందువలన ఎవరికన్నా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నాయనుకోండి, కాళ్ళు వాపు ఉంటాయి, మొహం వాస్తుంది, కాళ్ళు వాస్తుంది. ఈ డిపెండెంట్ ఎడిమా, ఎక్కడెక్కడైతే బాడీలో లూజ్గా ఉందో అక్కడక్కడ నీళ్ళు అక్యుములేట్ అవుతాయి. సో దీంతో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఫస్ట్లో వచ్చేసి ఈ పఫినెస్, ఇక్కడ కళ్ళ కింద స్వెల్లింగ్ లాగా అవుతాయి. చేతులు స్వెల్లింగ్ కావచ్చు. మెయిన్గా మగాళ్ళల్లో అయితే స్క్రోటమ్ స్వెల్లింగ్, అంటే వృషణాల చుట్టూ నీళ్ళు అక్యుములేట్ అవుతాయి, కాళ్ళల్లో అక్యుములేట్ అవుతాయి. ఇవేమవుతాయి అంటే మీరు పడుకున్నప్పుడు ఇవన్నీ ఫ్లూయిడ్ అంతా బాడీలోకి మళ్ళీ వస్తుంది. ఎందుకు అంటే హార్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది కాళ్ళు కాబట్టి ఆ ఫ్లూయిడ్ అంతా బాడీలోకి వచ్చేసి దానివల్ల మీకు మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళడం అవుతుంది. సో తరచుగా మూత్రంకి వెళ్ళడము, ఎస్పెషల్లీ నైట్ టైం మూత్రంకి వెళ్ళడము. ఈ కాళ్ళ వాపు అన్నది రాత్రి తగ్గుతుంది, మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మీరు నడవడం మొదలెట్టినారు, ఎక్కడెక్కడ డిపెండెంట్ ఎడిమా ఉందో అక్కడక్కడ మళ్ళీ స్వెల్లింగ్ వస్తుంది. సో మీరు మూత్రము సిమ్టమ్స్ ఏముంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే, మూత్రం తరచుగా వెళ్తారు, మూత్రంలో నురుగు రావచ్చు, ఎందుకు అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అండ్ మూడోది వచ్చేసి రాత్రే ఎక్కువ సార్లు మూత్రం వెళ్తారు డే టైం కన్నా. ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. ఏంది, వాపు ఉండడము, మూత్రం రాత్రి తరచుగా పోవడము, మళ్ళీ మూత్రంలో నురగ రావడం అటువంటి. ఓకే, రాకుండా ఏం చేయొచ్చు? ఈ జనరల్గా ఏమవుతుంది అంటే ఈ సిమ్టమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏజ్ గ్రూప్లో ఉన్న రావచ్చు, కానీ కామన్గా వచ్చేది 50-60స్లో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కామనెస్ట్ రీజన్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి ఏమంటే మన ఇండియాలో రెండు ఉంటాయి. ఒకటేమో డయాబెటీస్, ఒకటి వచ్చేసి హైపర్ టెన్షన్. ఈ డయాబెటీస్తో ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న షుగర్ని సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నారు కాబట్టి అది వచ్చేసి కిడ్నీస్ మీద ప్రెషర్ పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే మూత్రంలో షుగర్ వెళ్ళడం వల్ల దాంతో మూత్రం కూడా ఎక్కువ సార్లు పోతారు. ఓకే, అది ఒకటి డయాబెటీస్. ఒకవేళ మీ డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ లేదనుకోండి, దానివల్ల మూత్రం తరచుగా పోవడమే కాకుండా కిడ్నీస్ ఫంక్షన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలానే సేమ్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్నదనుకోండి, బీపీ మీద సరిగ్గా కంట్రోల్ లేదు అంటే అవి కూడా మళ్ళీ ఆ గ్లోమరుల్, ఎక్కడైతే ఆ ఫిల్టరేషన్ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం కావచ్చు. సో ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు బీపీ ఎక్కువ ఉన్నది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అంటే వాళ్ళకి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఆ కెమికల్స్ అన్నీ బాడీలో అక్యుములేట్ అవుతాయి కాబట్టి విషియస్ సర్కిల్ ఉంటుంది. సో బీపీ ఎక్కువ అవడం వలన కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వలన మళ్ళీ బీపీ కంట్రోల్ కష్టం అవుతుంది. సో అందువలన ఒక్కసారి ఆ లూప్లోకి వెళ్ళినారు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా అవుతుంది. సో ఇది కాకుండా ఏం చేయొచ్చు అంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా, కిడ్నీతో సిమ్టమ్స్ కాకుండా ఏం చేయొచ్చు? రెండు ఉంటాయి. ఒకటి, మీకు ఏమన్నా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, వీటిని ఎంత జాగ్రత్తగా మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసి, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసి, ఇచ్చిన మాత్రలు సరిగ్గా వేసుకున్నాము అంటే
వాటి ఇంపాక్ట్ కిడ్నీస్ మీద ఎంత తక్కువ ఉంటుందో దాని వలన ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా ప్రివెంట్ చేయవచ్చు. రెండోది ఏమి అంటే మీరు 60స్లోకి వచ్చినారు అంటే అప్పుడు ప్రాస్టేట్తోని బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కిడ్నీస్ బ్లాక్ అయినా కానీ దాంతో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీకు మూత్రము తరచుగా వెళ్తున్నారు, మూత్రం ధార సరిగ్గా రావట్లేదు, మూత్రం ఆగి ఆగి వస్తున్నది, మూత్రం పోసిన తర్వాత ఇంకా మూత్రం మిగిలి ఉన్నట్టు అనిపిస్తున్నది, రాత్రి లేసి మూత్రంకి వెళ్తున్నారు, ఇవేమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ప్రాస్టేట్ వలన మీ మూత్రం ఆగుతుంది, దాని వలన అది కిడ్నీస్ మీద ప్రెషర్ పెట్టొచ్చు, దాని వలన మూత్రం ఆగొచ్చు, దాని వలన కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిని కరెక్ట్గా మేనేజ్ చేయండి. ఒకవేళ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొద్దిగా ఎర్లీగా స్పెషలిస్ట్ని చూయించుకున్నారు అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా ప్రివెంట్ చేయడానికి మందులు ఇస్తారు. రెండోది ఒకవేళ మీకు ఏమైనా ప్రాస్టేట్ సర్జరీ అవసరం ఉంది అంటే చేయించుకున్నారు అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.